హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది మనకు తెలుసు. ఇక సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. మోనికా సాంగ్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను ఒకేసారి పెంచేస్తాయి. ఓపెనింగ్ డే పాజిటివ్ రెస్పాన్స్, మంచి టాక్ వస్తే గనుక ఈ సినిమా 1000 కోట్ల రూపాయలు కొట్టడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు ఇప్పటికే అంచనాలు వేసేస్తున్నాయి. ఇక ఈ సినిమాకి ఇప్పటికే ఫుల్ హైప్ ఉండటమే కాకుండా ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ సౌబిన్ షాహిన్ ఇలా డైరెక్టర్ దాదాపు అన్ని ఇండస్ట్రీలను కవర్ చేసేశారు. ఈ సినిమాలో ఇంతటి భారీ తరాగణం ఉండటంతో అంచనాలు మొదటి నుంచి ఎక్కువగానే ఉన్నాయి. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్లో నాగార్జున లుక్, విలనిజం చూశాక అభిమానులు ఆతృత ఆపుకోలేకపోతున్నారనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తే సినిమాలో నటిస్తున్న కీలక నటులంతా కూడా సీనియర్లే. అందులో హీరోగా నటిస్తున్న రజనీకాంత్ వయసు అందరికంటే ఎక్కువ 74 ఏళ్లు కావడం విశేషం. ఇక ఆ తర్వాత నాగార్జున 65 ఏళ్లు, అమీర్ ఖాన్ 60 ఏళ్లు, ఉపేంద్ర 56 ఏళ్లుగా ఉన్నారు. ఇంత సీనియర్లు బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల నుంచి వచ్చే పోటీని తట్టుకొని నిలబడి 1000 కోట్ల రూపాయలు కొట్టగలరా అనేది ఇప్పుడు కొత్త సందేహం ప్రస్తుతం సినీ లవర్స్కు వస్తోంది. 56, 60, 65 ఏళ్లు ఉన్న నటులు విలన్ పాత్రల్లో నటిస్తుండగా హీరో ఏకంగా 74 ఏళ్లు. ఈ ఈక్వేషన్ వర్కౌట్ అవుతుందా అని సగటు సినీ అభిమాని ఇప్పుడు సందేహం వ్యక్తం చేస్తున్నాడు. మరి ఇంతటి సీనియర్లు బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు మ్యాజిక్ చేస్తారు, ప్రేక్షకులను ఎలా అలరిస్తారు అనేది చూడాల్సి ఉంది. అయితే అసలు సినిమా టాక్ ఎలా ఉంటుంది, ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది, ఇలా అనేక ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. కాగా లోకేష్ కనకరాజ్ ఈ సినిమాను గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. ఇందులో శృతి హాసన్ ఫీమేల్ లీడ్లో ఉన్నారు. ఆమెకు సినిమాలో నటిస్తున్న మేల్ లీడ్స్ అందరితోనూ సీన్స్ ఉంటాయని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన మేకర్స్ సినిమాకు ఎక్కువ రీచ్ వచ్చేలా ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. మరి ఈ సినిమాకు పోటీగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 కూడా రిలీజ్ కాబోతోంది. వార్ 2 ట్రైలర్ కూడా రీసెంట్గా రిలీజ్ అయి సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది మనం ఇప్పటికే చూసాం. వాస్తవానికి కూలీ, వార్ 2 రెండు సినిమాలు డైరెక్ట్ తెలుగు సినిమాలు కానప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న పరిస్థితి. దానికి కారణం లేకపోలేదు. కూలీలో కింగ్ ప్రెజెన్స్ కాగా వార్ 2లో ఎన్టీఆర్ ప్రెజెన్సే దీనికి ముఖ్య కారణమని చెప్పొచ్చు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే వీరిద్దరూ కూడా ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించడం. అలాగే రెండు సినిమాలు ఒకే రోజు ఆగస్టు 14న రిలీజ్ అవ్వడం కూడా అటు అక్కినేని ఫ్యాన్స్కి, ఇటు నందమూరి ఫ్యాన్స్కి పండగనే చెప్పొచ్చు. ఇక ఇద్దరి హీరోలకు విలన్ పాత్ర కొత్తేమీ కాదు. నాగ్ 1992లోనే అంతం అనే సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసేశారు. అలాగే ఎన్టీఆర్ జై లవకుశలో నెగిటివ్ షేడ్స్తో అందరినీ భయపెట్టేశారు. అయితే ఇక కూలీ, వార్ 2 ట్రైలర్స్ చూస్తేనే మరోసారి వీరి విలనిజం పీక్స్కి వెళ్ళిందని మనకు అర్థమవుతోంది. మరి ఆగస్ట్ 14కి విలన్లుగా రాబోతున్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎలాంటి వైలెన్స్ క్రియేట్ చేస్తారో చూడాల్సింది.